హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నా పేరు సౌజన్య. ముందుగా మీ అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం పాటిస్తూ అలాగే మరింత ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ ఉగాది పచ్చడిలో ఏ పదార్థాలు వాడతామో అవి దేనికి సంకేతమో తెలుసుకుందాం. మీకు తెలిసినట్లుగా ఉగాది పచ్చడి అనగా షడ్రుచుల సమ్మేళనం. అంటే ఒక విధంగా ఈ ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే మన జీవితంలో కలిగే ఆశ్చర్యం, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ ఈ ఉగాది పచ్చడి ద్వారా మనం సూచిస్తాం. ముందుగా ఉగాది పచ్చడిలో మనం పచ్చి మామిడికాయ వాడతాం కదా, అది వగరుకు సంకేతం. ట్యాంగి అనగా వగరుకు సంకేతం. ఇది మన జీవితంలో కలిగే ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. అలాగే మనం చింతపండు పులుపుకి సంకేతం. ఇది మన జీవితంలోని అసహ్యానికి సంకేతం. అలాగే మనం వేప పువ్వు వాడతాము. ఇది బిట్టర్ అనగా చేదుకు సంకేతం. ఈ చేదు మన జీవితంలోని దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే మనం తీపి కోసం బెల్లాన్ని వాడతాము. ఇది మన జీవితంలోని సంతోషాలను ప్రతిబింబిస్తుంది. అలాగే మనం స్పైసీగా కారానికి కారం కానీ పెప్పర్ కానీ వాడతాము. ఇది మన జీవితంలోని కోపాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా మనం రుచికి కొంచెం సాల్ట్ కూడా వాడతాము. ఈ సాల్ట్ అనేది, ఈ ఉప్పుదనం అనేది మన జీవితంలోని భయాన్ని ప్రతిబింబిస్తుంది. అనగా దీన్ని బట్టి మీరు మన జీవితం అనేది షడ్రుచుల సమ్మేళనం. అనగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 6 ఎమోషన్స్ ఎప్పుడూ ఉంటాయి. అందుకని మనం ఈ ఉగాది పచ్చడిలో ఈ 6 రుచుల్ని సమపాలలో కలుపుకొని దీన్ని మనం తయారు చేసుకుంటాం. ముందుగా ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చి మామిడికాయ ముక్కలు. పచ్చి మామిడికాయ తీసుకొని మీరు పైన పీల్ చేసుకోవచ్చు, లేదా అలానే వేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఈ పచ్చి మామిడికాయని. అలాగే బనానాని చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా చేసుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. అలాగే నెక్స్ట్ మనము వేప పువ్వు వాడతాము. ఈ వేప పువ్వు అంతా తీసి పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. మనం తీపి కోసం బెల్లం కానీ తేనె కానీ వాడతాము. బెల్లం కంటే తేనె చాలా ఆరోగ్యకరం కాబట్టి మనం తేనెైనా వాడుకోవచ్చు, లేదా బెల్లంని మంచిగా తురుముకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. అలాగే మనం కొబ్బరి తురుము. ఈ కొబ్బరి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ప్రోటీను, ఫైబరు 2 సమపాలలో కలిగిన ఒకే ఒక దివ్యమైన ఔషధం లాంటిది కొబ్బరి. అందుకని కొబ్బరి చాలా మంచిది. మీరు మామూలుగా కూడా కొబ్బరి చాలా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం సాల్ట్ వేసుకుంటాం. ఈ సాల్ట్లో కూడా మనం కొంచెం ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ సాల్ట్ కాకుండా మనకి మార్కెట్లో బ్లాక్ సాల్ట్ కానీ, లేదా పింక్ సాల్ట్ అని, హిమాలయన్ పింక్ సాల్ట్ అని దొరుకుతున్నాయి. అలా కాని పక్షంలో మీరు మన కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, అది తీసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా ఎండలో బాగా పొడిగా రావడానికి ఎండలో కొంతసేపు ఉంచి తర్వాత మీరు దాన్ని మంచిగా వాడుకోవచ్చు. అది చాలా మంచిది. అలాగే నెక్స్ట్ చింతపండు కొంచెం తీసుకొని దాన్ని వాటర్లో నానపెట్టుకొని గుజ్జు తీసి ఉంచుకోవాలి. అలాగే పెప్పర్ కానీ కారం కానీ యూస్ చేసుకోవచ్చు. మన సంప్రదాయం ప్రకారం పెప్పర్, మన మిరియాల పొడి అనేది చాలా మంచిది. అంతకుముందు పూర్వకాలంలో ఎక్కువగా ఉగాది పచ్చడికి మిరియాల పొడినే వాడుతుండేవారు, లేదా మీరు కారం కూడా వాడుకోవచ్చు. కానీ మిరియాల పొడి చాలా మంచిది. అలాగే మన దగ్గు, కఫాలు అన్నిటినీ తగ్గిస్తుంది. అందుకని మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం స్లైసెస్ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా పచ్చి మామిడి తురుముకోవచ్చు, లేదా మీ ఇష్టం.
ముక్కలు చేసి పెట్టుకోవచ్చు. ఈ పచ్చి మామిడి ముక్కలు, తురిమిన బెల్లము లేదా తేనె, మీరు తేనె యూజ్ చేయాలనుకుంటే తేనె, అవి వేప పువ్వులు, అరటికాయ ముక్కలు, కొంచెం మిరియాల పొడి లేదా కారం, ఉప్పు అన్నీ వేసి ఈ తురిమిన కొబ్బరి కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని మనం చింతపండు గుజ్జు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని వీటికి మంచిగా కలపాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకొని మన రుచికరమైన, ఆరోగ్యకరమైన, దివ్యమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా మనం ఉగాది పచ్చడిని ప్రతి సంవత్సరం తయారు చేసుకొని ప్రతి ఇంట్లో వాళ్ళందరూ తిని అలాగే పక్కన అందరికీ పంచడం కూడా ఆనవాయితీగా వస్తుంది. బాయ్ వ్యూయర్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.